నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. సోదరి సోదరులారా, దయచేసి మన సమస్యల పరిష్కారం కొరకు ఈ రోజు కార్పొరేషన్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి 60 డివిజన్లు ఉంటే 70 సెల్వేంద్ర కేంద్రాలు పెట్టారు. ఒక్కటే ఆలన పాలన లేదు. కుండలు పెట్టారు, ఓపెనింగ్ చేశారు తప్ప దాంట్లో నీళ్లు పోషలు లేడు, తాగిటోళ్ళు తాగుదామన్నా కూడా అడిగిపోయిన తర్వాత కుండలే ఉన్నాయి. ఈ సొమ్ము మొత్తం దుర్వినియోగం అయిపోతా ఉంది. ఒక పక్కన అదే విధంగా ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు పరిష్కారం చేయమని చెప్పి పలుమార్లు కమిషనర్ గారికి వినతి పత్రాలు ఇచ్చాం. అయినప్పటికీ పుట్టదాకలైంది తప్ప ఒక సమస్య పరిష్కారం కాలే. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో, సిపిఐ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో సమస్యలు ఉన్నాయి, పరిష్కారానికి నోచుకోలేదు. అందుకోసం ఈ రోజు పేదవాళ్ళు ఉంటున్నారు, ఉన్నవాళ్ళు ధనికులు ఉంటా ఉన్నారు. పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వమని అడుగుతా ఉన్నాం, అదే విధంగా పెన్షన్లు ఇవ్వమని అడుగుతా ఉన్నాం, రేషన్ కార్డులు అడుగుతా ఉన్నాం. అయినా వచ్చినటువంటి పరిస్థితి లేదు. అందుకోసం ఇప్పుడు కమిషనర్ గారు కలిసి వచ్చిన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఖమ్మం నగర కార్పొరేషన్లో ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఖమ్మం నగర కార్పొరేషన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సిపిఐ మిత్రపక్ష పార్టీగా ఆనాడు ఎన్నికల్లో కలిసి పోటీ చేశాం. ఆ రోజు ఎన్నికల్లో వాళ్ళ భాగంగా ఎన్నికల మేనిఫెస్టోలో 6 గ్యారెంటీల పథకాలను ప్రవేశపెట్టి ఇంటింటా కాంగ్రెస్ పార్టీతో పాటు సిపిఐ కూడా ప్రచారం చేయడం జరిగింది. కానీ ఆ రోజు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చెప్పింది, ఈ రాష్ట్రంలో అవినీతిని నిర్మూలిస్తాం, సంపదను సృష్టిస్తాం, సంపదని ప్రజల సంక్షేమానికి ఖర్చు పెడతామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలలు దాటి వస్తా ఉన్నా ఈ రోజు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని అరకొర వాగ్దానాలను అమలు చేశారు తప్పితే వాళ్ళ చాలా వాగ్దానాలు 6 గ్యారెంటీల పథకాలలో వాళ్ళ మిగిలినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా పేదవాడికి అవసరమైనటువంటి వాళ్ళ ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇళ్ల కోసం గత 10 ఏళ్ల కాలంలో వాళ్ళ కేసీఆర్ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ల కాలంలో ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేనటువంటి నేపథ్యంలో ప్రజలు అసంతృప్తికి గురి అయ్యారు, కోపానికి గురి అయ్యారు, మార్పుని కోరుకున్నారు పేదలు. ఆ మార్పుని గ్రహించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం లేనటువంటి వారికి ఇంటి స్థలం ఇస్తాం, ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పారు. కానీ ప్రజాపాలన పెట్టారు, ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నారు, దరఖాస్తులో అభ్యర్థులని గుర్తించడంలో వైఫల్యం జరిగితే మరలా పెట్టమన్నారు. కానీ ప్రజలు అసంతృప్తికి గురవుతున్నారు. ఎప్పటికీ కాగితాల మీద కాగితాలు పెట్టడం తప్పితే ఆచరణలో మాకు వాళ్ళ అమలు జరగటం లేదు, మాకు ఇవ్వటం లేదు అనేటువంటి అభిప్రాయం ఇలా పేద ప్రజల్లో వస్తా ఉంది. అందుకనే ఇవాళ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. పేదవాడు ఈ ఖమ్మం నగరంలో అద్దెకుండటం చాలా భారంగా గడుస్తూ ఉంది. అందుకనే వాళ్ళ ఈ ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ చేస్తాను. వాళ్ళ ప్రభుత్వ స్థలాలుంటే వెంటనే గుర్తించి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి, లేకపోతే ప్రైవేట్ స్థలాలను సేకరించి మీరు వేల కోట్ల రూపాయలు ప్రజల కోసం ఖర్చు పెడుతున్న నేపథ్యంలో స్థలాలు సేకరించి వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలా. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లని మంజూరు చేసి పేదలకు ఒక గృహవసతి ఏర్పాటు చేసే దాంట్లో ఇవాళ ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా పెన్షన్లు సంబంధించి 2000 పెన్షన్ ని 4000 రూపాయలు ఇస్తామని చెప్పారు. వికలాంగులకి 4000 నుంచి 6000 చేస్తామని చెప్పారు. కానీ వాళ్ళ ఆ ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో ఒక కొత్త పెన్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు, ఒక కొత్త రేషన్ కార్డు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎప్పటికీ కూడా అదే వైఖరి కొనసాగుతూ ఉంది. వెంటనే అర్హులైనటువంటి పేదలందరికీ భర్తలు కోల్పోయినటువంటి తండ్రులు వాళ్ళ అనాథలుగా మిగిలి ఉన్నారు, వాళ్ళ జీవనం వాళ్ళ బతుకు భారంగా మారుతా ఉంది. వెంటనే వాళ్ళ ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా పెన్షన్ పెంచి ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా 6 గ్యారెంటీల పథకాల్లో భాగంగా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని వెంటనే అమలు చేయాలని ప్రజలు వాళ్ళ అసంతృప్తికి గురవుతా ఉన్నారు. ప్రజలకు కోపం రాకముందే వెంటనే మీరు ఈ కార్యక్రమాలు చేపట్టాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం.